విపక్షాల దెబ్బకు పార్లమెంట్ దద్దరిల్లిపోయింది. జమిలీ ఎన్నికలపై హాట్ డిస్కషన్తో దేశం మొత్తం దీనిపై చర్చించుకునేలా చేస్తుంది. ఇంకోవైపు జమిలీపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జమిలీ ఎన్నికల కోసం జగన్ తహతహలాడుతుంటే జమిలీ వచ్చిన 2029లోనే అని చంద్రబాబు అంటున్నారు. మరి జమిలీ ఎన్నికల బిల్లు విషయంలో ఏం జరగబోతోంది? జమిలీ ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఇది బీజేపీ ఎప్పటినుంచో పలుకుతున్న నినాదం. 2014లో దాదాపు దశాబ్ద కాలం నుంచి బీజేపీ నోట తరచుగా వినబడుతున్న మాట జమిలీ ఎన్నికలు. తరచూ దేశంలో ఏదో ఒక ఎన్నికలు రావడం, దానికి సంక్షేమ పథకాలకు ఆటంకాలు కలగడం, అదేవిధంగా డబ్బులు పెద్ద మొత్తంలో ఖర్చవడం, ఇలాంటి తలనొప్పులు లేకుండా జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే, దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల అమల్లోకి వస్తే ఇటు డబ్బులు ఖర్చు తగ్గడం అన్నది జరగదని, ఇంకోవైపు సంక్షేమ పథకాలను ఆపడం అన్నది ఉండదని, అందుకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదం అంటూ బీజేపీ చెప్పుకొస్తోంది. అయితే జమిలీ ఎన్నికలు అమల్లోకి వస్తే ప్రాంతీయ పార్టీల ఉనికికే ముప్పు అని కొన్ని పార్టీలు వాదిస్తున్నాయి. ఇంకోవైపు విపక్షంలోని చాలా పార్టీలు జమిలీ ఎన్నికలను వద్దనే అంటున్నాయి. తాజాగా జమిలీ ఎన్నికలపై పార్లమెంటులో వాడివేడిగా చర్చ జరిగింది. విపక్ష నేతల ప్రసంగాలతో పార్లమెంటు దద్దరిల్లిపోయింది. ఇక జమిలీ బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించారు. దీనికి సంబంధించి ఈ బిల్లు విషయంలో ఏం జరుగుతుందో అని దేశవ్యాప్తంగా అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే జమిలీ ఎన్నికలు నిర్వహించడం అంత ఆషామాషీ విషయం కాదు. దేశవ్యాప్తంగా అసెంబ్లీలకు, అదేవిధంగా లోక్సభకు ఒకేసారి ఎన్నికలు అంటే రాష్ట్రాలు ఒప్పుకోవాలి. కొన్ని రాష్ట్రాల కాలపరిమితి పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు 2027లోనే జమిలీ ఎన్నికలు జరుగుతాయి అనుకుందాం. ఇక ఈ ఏడాది జరిగిన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు వారి పదవీకాలం కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. 3 సంవత్సరాలు పదవీకాలాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఇలాంటి తలనొప్పులు చాలానే ఉన్నాయి. అందుకే జమిలీ ఎన్నికలకు చాలా మంది నో చెబుతున్నారు. ఇక ఏపీలో అయితే జమిలీ ఎన్నికలకు సంబంధించి ఆసక్తికరమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే 30 ఏళ్ల పాటు తానే సీఎం అని 175 సీట్లు గెలుస్తానని ఆశించిన జగన్ 11 సీట్లతో పాతాళానికి పడిపోయారు. ఇప్పుడు మళ్లీ 5 సంవత్సరాల పాటు అధికారం లేకుండా ఉండడం అంటే జగన్ తనకసలు వీలయ్యే పని కాదనుకున్నారో ఏమో గానీ మళ్లీ అధికారంలోకి వచ్చేయాలని కలలు కంటున్నారు. జమిలీ వస్తే 2027లోనే వస్తాయని, అందుకే ఇప్పటి నుంచే జనంలోకి వెళ్లి పార్టీని మళ్లీ బలోపేతం చేసుకుని జమిలీ ఎన్నికల్లో గెలుపు బావుట ఎగురవేయాలని జగన్ తనదైన ఊహాలోకంలో విహరిస్తున్నారు. ఇంకోవైపు చంద్రబాబు జమిలీ ఎన్నికలు వచ్చినా 2029లోనే అవి వస్తాయని చెబుతున్నారు. అయితే కూటమి పార్టీలకు అండగా పవన్ కళ్యాణ్ ఉండడంతో ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్లీ బంపర్ మెజారిటీతో గెలుపు జెండా ఎగురవేసేందుకు కూటమి పార్టీలు కూడా రెడీగానే ఉన్నాయి. మొత్తానికి దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఏపీలో అది మరింత తారాస్థాయికి చేరింది. పార్లమెంట్లో జమిలీ బిల్లుపై జరిగిన రచ్చతో అసలు ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. జమిలీ ఎన్నికల బిల్లు విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షం వ్యతిరేకించి ఓటింగ్కి పట్టుపట్టడంతో స్పీకర్ అంగీకరించి ఓటింగ్ నిర్వహించారు. మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేయడంతో కేంద్ర మంత్రి బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అనుకూలంగా 269 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 198 మంది ఎంపీలు ఓటు వేశారు. కొత్త పార్లమెంటు భవనంలో ఒక బిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్ జరగడం ఇదే తొలిసారి. పూర్తిగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఈ ఓటింగ్ జరిగింది. ఓటింగ్ సమయంలో సభలో మొత్తం 369 మంది సభ్యులుండగా ఇందులో 269 మంది సభ్యులు అనుకూలంగా ఓట్లు వేయగా
198 మంది సభ్యులు వ్యతిరేకించారు. సభ్యులకు ఓటింగ్ను క్రాస్ చెక్ చేసుకునే అవకాశాన్ని స్పీకర్ కల్పించారు. అలాగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిపై అనుమానాలు ఉంటే పేపర్ స్లిప్ల ద్వారా ఓటు చేసే అవకాశం ఇచ్చారు. ఓటింగ్ అనంతరం సాధారణ మెజారిటీతో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడానికి జేపీసీకి పంపడానికి అనుమతి లభించింది. దీంతో జమిలీ ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపుతున్నట్టు స్పీకర్ ప్రకటించారు. జమిలీ ఎన్నికలపై ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతున్నా జమిలీ ఎన్నికల కోసం కేంద్రంలో ఇప్పటిదాకా అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా సాహసోపేత నిర్ణయం తీసుకోలేకపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ నిజంగానే చాలా పెద్ద సాహసం చేస్తున్నారని చెప్పాలి. కానీ జమిలీ ఎన్నికలతో కొన్ని సమస్యలు ఉంటాయి. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల్ని మింగేస్తోన్న రోజులివి. ఎప్పుడు ఏ రాష్ట్రంలో ప్రభుత్వం ఎలా కూలిపోతుందో తెలియని పరిస్థితి. ప్రజా ప్రతినిధులు విలువలకు తిలోదకాలు ఇచ్చేసి జంపింగ్ జపాంగుల్లా మారిపోతున్న ట్రెండ్ ఇది. ఇలాంటి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలంటే ఎలా? జంపింగ్ జపాంగుల కారణంగా ఓ రాష్ట్రంలో ఓ ప్రభుత్వం కూలిపోయిందంటే దేశంలోని ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాల్ని అప్పటికప్పుడు రద్దు చేసేసి మళ్లీ జమిలీ ఎన్నికలని అనగలరా? ఇలాంటి సమస్యలకు పరిష్కారం దొరకడం అంత తేలిక కాదు. ఉదాహరణకు బీజేపీనే తీసుకుందాం. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేసింది బీజేపీ. మరి జమిలీ తర్వాత కూడా అలాంటి పరిస్థితులు ఎదురైతే అప్పుడు కూడా జమిలీ అంటారా? ఇప్పుడు అనేక మంది లేవదీస్తున్న ప్రశ్నలు ఇవే. అందుకే జమిలీ వద్దంటూ చాలా మంది వాదిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల మార్పు వైసీపీ కొంపముంచిన సంగతి తెలిసిందే. పార్టీ ఓడిన నాటి నుంచి ఇతర నియోజకవర్గాల నుంచి వలస వచ్చిన నేతలు పెద్దగా కంటికి కూడా కనిపించడం లేదు. ఇంకోవైపు ఉన్న నేతలు కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. దీంతో నియోజకవర్గాల్లో వైసీపీకి పార్టీ కార్యక్రమాలు నిర్వహించే దిక్కు కూడా లేకుండా పోయింది. దీంతో దిద్దుబాటు దిశగా జగన్ చర్యలు తీసుకుంటున్నారు. జమిలీకి రెడీ అవుతున్నారు. కేడర్ పునరుత్తేజానికి చర్యలు తీసుకుంటున్నారు. జమిలీ వస్తే సీఎం అయిపోదామని కలలు కంటున్నారు. ఒకవేళ జమిలీ వస్తే జగన్ కళ్ళు నెరవేరుతాయా అన్న విషయాలు షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. 151 సీట్ల నుంచి 11 సీట్లతో పాతాళానికి పడిపోయి 6 నెలలు కూడా కాలేదు. అప్పుడే మళ్ళీ ఎన్నికలు రావాలని, గెలిచి సీఎం అయిపోవాలని జగన్ భావిస్తుండడం చూస్తుంటే రాజకీయ వర్గాల్లో మాత్రమే కాదు, సామాన్య ప్రజల్లో సైతం జగన్ పదవి పిచ్చిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక టీడీపీ నేతలైతే తండ్రి శవం పక్కన పెట్టుకుని పదవి కోసం సంతకాల సేకరణ చేసిన ఘట్టాన్ని మరొక్కమారు గుర్తు చేసుకునే పరిస్థితి. అసలు ఏంటి జగన్లో అంత ధీమా? 2 ఏళ్లలో ఎన్నికలొస్తే మళ్ళీ ఎలా గెలుస్తామని భావిస్తున్నారు? జగన్ది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? దేశంలో జమిలీ ఎన్నికలు ఖాయమని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో జమిలీ ఎన్నికలు రావాలంటే అందుకు రాష్ట్రాలు ఒప్పుకోవాలి. అందుకు చాలా ప్రాసెస్ ఉంటుంది. జమిలీ పట్టాలెక్కడం అంటే ఆషామాషీ కాదు, చాలా పెద్ద కథే అది. అయితే జమిలీ వస్తే ఏపీలో పరిస్థితి ఏంటి? ముఖ్యంగా బలంగా కనిపిస్తున్న కూటమి పార్టీలను జగన్ ఏ మేరకు ఢీకొట్టగలరు? మళ్లీ అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న జగన్ కల ఏ మేరకు నెరవేరేను అన్న విషయాలు వైసీపీ శిబిరంలో ఉత్కంఠ రేపుతున్నాయి. జగన్ కూడా జమిలీ ఎన్నికలు వస్తాయని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఆ మేరకు ఇప్పుడే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇప్పటికే పార్టీని వీడి వెళ్లిన వారిని తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అంతేకాదు పార్టీపై అసంతృప్తితో ఉండి పార్టీని వీడడానికి రెడీగా ఉన్న వారిని బుజ్జగిస్తున్నారట. అంతేకాదు కూటమి పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలకు కూడా గాలం వేయించే పనిలో ఉన్నారట. జనవరి నుంచి జనంలోకి వెళ్లాలనుకుంటున్న జగన్ జమిలీ వరకు జనంలోనే ఉండాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్నారట. మొత్తంగా చూస్తే జమిలీ ఎన్నికలు వస్తాయని స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్తో ఉన్న జగన్ ఆ దిశగా తనదైన రీతిలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి జమిలి ఎన్నికల విషయంలో బీజేపీ మొదటి నుంచి ఉత్సాహం ప్రదర్శిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గత 10 ఏళ్లకు పైగా కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉంది. అయితే గత 10 ఏళ్లుగా కూడా బీజేపీ జమిలి నిర్వహించాలన్న పట్టుదలతో ఉంది. బిల్లు పాస్ అయితే ఆ తర్వాత ఏ ఏడాదిలో జమిలి నిర్వహిస్తారు అనేది ఇంకా చర్చ జరగాల్సి ఉంటుంది. అందుకు రీసెంట్గా ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు ఒప్పుకోవాలి. స్థానికంగా బలంగా ఉన్న పలు పార్టీలు ప్రజల్లో తమ రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత బలంగా ఉందని నమ్మే ప్రతిపక్షాలు జమిలి ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నాయని అంటున్నారు. జగన్ కూడా జమిలి కోసమే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వచ్చే 30 ఏళ్ల పాటు తానే సీఎం అని కలలుగన్న జగన్ ఆశలపై ప్రజలు నీళ్లు చల్లారు. అయితే మళ్లీ సార్వత్రిక ఎన్నికలు రావాలంటే 5 ఏళ్లు ఆగాలి. కానీ జమిలి వస్తే అందులో సగం సమయానికే మళ్లీ ఎన్నికలు వస్తాయన్న అంచనా ఉంది. జమిలి వస్తే ఎట్టి పరిస్థితుల్లో గెలుపు జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో ఉన్నారు జగన్. సార్వత్రిక ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు మాత్రమే పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ప్రజలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించుకుంటున్నారని చెబుతూ క్యాడర్లో కొత్త ఆశలు ఇప్పటి నుంచే రేపుతున్నారు జగన్. ఇదే అంశంతో డిసెంబర్ చివరి నుంచి లేదంటే జనవరి మొదటి నుంచి జనంలోకి వెళ్లేందుకు జగన్ ప్లాన్ రెడీ చేసుకున్నారని అంటున్నారు. జనవరి నుంచి జగన్ జనంలోకి రానున్నారు అని అంటున్నారు. జగన్ జిల్లాల పర్యటనలకు సంబంధించిన రోడ్ మ్యాప్ రెడీ అవుతోంది. ఇక జగన్ ఒక వ్యూహం ప్రకారమే కీలక ప్రాంతాలలో తన పర్యటనలు ఉండేలా చూసుకుంటున్నారు. అయితే దాదాపు ప్రతి జిల్లాను వీలైనంత త్వరగా జగన్ టచ్ చేయబోతున్నారట. జమిలి గనుక వస్తే ఈలోపే రాష్ట్రాన్ని 2-3 పర్యాయాలు చుట్టేయబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారంలోకి వస్తామని వైసీపీ చెబుతోంది. కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చూస్తే అలా అనిపించడం లేదు. ఏపీలో సామాజిక వర్గాల పరంగా చూసినా రాజకీయ పరంగా చూసుకున్నా ఎన్నడూ లేని విధంగా టీడీపీ జనసేన కూటమి అత్యంత బలంగా ఉంది. ఏపీలో రాజకీయాన్ని మలుపు తిప్పే కీలకమైన ప్రధానమైన సామాజిక వర్గాలన్నీ కూటమి వైపే ఉన్నాయి. ఏపీలో వైసీపీ ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ 2024 ఎన్నికల్లో చాలా వరకు చెదిరిపోయింది అన్నది ఫలితాలను బట్టి అర్థమైంది. ఈ తరుణంలో జమిలి నాటికి జగన్ మళ్లీ పార్టీని ఏ మేరకు బలోపేతం చేస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది. జమిలి ఎన్నికలు వస్తే కనుక జాతీయ రాజకీయాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఏపీలో కూటమికి అది ప్లస్ అవుతుంది అన్న లెక్కలున్నాయి. దానికి తోడు అంగబలం, అర్ధబలం, అధికార బలం అన్నీ తోడై టీడీపీ కూటమి ముందుకు వస్తే గట్టిగా ఎదుర్కొనే సామర్థ్యం వైసీపీకి ఉందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఓటమి తర్వాత వైసీపీలో నిస్తేజం వెంటాడుతోంది. దాదాపు 100 నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్చేసి కొత్త వారిని పెట్టారు. దాంతో పాతవారు అలిగి వెళ్లిపోయారు. కొందరు పార్టీని వీడారు. ఇక కొత్తవారైతే ఉన్నారో లేరో అన్నది తెలియడం లేదు. టోటల్గా చూస్తే సీనియర్లు వేరే ఆలోచనలు చేస్తుంటే జూనియర్లు సైలెంట్గా ఉంటున్నారు. ఈ రోజున ఏపీలో మొత్తం 175 సీట్లకు బలమైన అభ్యర్థులు వైసీపీకి ఉన్నారా అన్నది కూడా చర్చగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడే 25 ఎంపీ సీట్లలో గట్టి అభ్యర్థులు దొరకక వైసీపీ ఇబ్బంది పడింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ చాలా మార్పులు చేసుకుంది. ఇప్పుడు అధికారము పోయి ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా అసలు జనంలోకి రాని అధినాయకత్వం, నిస్తేజంలో క్యాడర్, ఇవన్నీ చూస్తుంటే జమిలి ఎన్నికలు వైసీపీకే ఎక్కువ షాక్ ఇస్తాయని అంటున్నారు. అందుకే వీలైనంత త్వరగా జిల్లాల్లో పర్యటించి పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు జగన్ పావులు కదుపుతున్నారు.
అసలు జమిలి వచ్చినా కూటమిని ఢీకొట్టడం జగన్కి ఏ మేరకు సాధ్యమన్నది జగన్కే తెలియాలి. ఆ గట్టున ఉన్నది ప్రపంచంలోనే యువతలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్. ఎన్డీఏకు ఏపీలోనే కాకుండా కేంద్ర స్థాయిలో అండగా నిలబడ్డారు పవన్. ఇంకోవైపు ప్రస్తుతం ఏపీకి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణానికి పోలవరం ప్రాజెక్టుకు సైతం కేటాయింపులు చేసింది. ప్రత్యేక రైల్వే జోన్ను సైతం ఏర్పాటు చేస్తోంది. మరోవైపు కేంద్రానికి సంబంధించి కీలక ప్రాజెక్టులను సైతం కేటాయిస్తోంది ఏపీకి. ఇవన్నీ చంద్రబాబు జమిలి ఎన్నికల్లో భాగంగా కేంద్రంతో ఒప్పందం చేసుకున్నవి. ఇప్పటికే రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఎన్నికల్లో దారుణ పరాజయంతో ఇబ్బందుల్లో ఉన్నారు జగన్. వీలైనంత వరకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ముందస్తు ఎన్నికల్లో లబ్ధి పొందాలని జగన్ చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో జమిలి ఎన్నికలొస్తే ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయన్నది ఆసక్తి రేపుతోంది. జమిలి ఎన్నికలంటే పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాల అసెంబ్లీల అధికారిక గడువులు భిన్నంగా ఉన్నాయి. వీటన్నింటినీ రాబోయే సార్వత్రిక ఎన్నికలతో కలపాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడమో మరికొన్నింటిని తగ్గించడమో చేయాలి. లోక్సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు తప్పవు. కానీ అది అనుకున్నంత సులభం కాదు. ఇందుకు రాజ్యాంగపరంగా అవరోధాలున్నాయి. మనది కేవలం పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే కాకుండా సమాఖ్య వ్యవస్థ కూడా. అంటే రాష్ట్ర ప్రభుత్వాల మాటకు విలువ ఉంటుంది. అంటే వాటిని ఒప్పించాలి. రాష్ట్రాల్లో ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వాల కాలపరిమితి కూడా ప్రధానమైనదే. జమిలి కోసం వాటిని కుదించడాన్ని ఎన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకరిస్తాయో చూడాలి. రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు 3/2 మెజారిటీతో ఆమోదించాలి. దేశంలో సగం రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఆమోదిస్తూ తీర్మానించాలి. మరి అది జరుగుతుందా లేదా తేలాల్సి ఉంది. గత 10 ఏళ్లుగా జమిలి మంత్రం పఠిస్తోంది బీజేపీ. అయితే అది మాత్రం కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతానికైతే లోక్సభలో చర్చకు వచ్చి తొలి అడుగు వేసింది. జమిలి వస్తుందో రాదో తెలియదు గానీ దీనికి సంబంధించిన రగడ మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. మరి జమిలి ఎన్నికలు వస్తే ఏపీలో సత్తా చాటేది ఎవరు అన్నది కాలమే తేల్చాలి. మూడో పర్యాయం కేంద్రంలో మోదీ సర్కార్ రాగానే ఇకపై జరిగే ఎన్నికలు జమిలి ఎన్నికలుగానే నిర్వహించాలని గట్టిగానే పట్టుబట్టినట్టుగా కనిపిస్తోంది. జగన్ మాత్రం జనవరిలో జనంలోకి వెళితే జమిలి వరకు జనం మధ్య ఉండాలని భావిస్తున్నారట. ఇంకోవైపు జమిలి వచ్చినా ఏపీలో మళ్లీ కూటమి సర్కారే వచ్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అవగాహనతో పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఏపీకి భారీగా ప్రాజెక్టులు నిధులు మంజూరు చేస్తోంది కేంద్రం. మరి జమిలి బిల్లు ఏమవుతోంది? జమిలి వస్తే ఏపీలో రాజకీయ వాతావరణం ఎలా ఉండనుంది? ఈ విషయాన్ని తెలియాలంటే వేచి చూడాల్సిందే.